నెల్లూరులోని మనమసిద్ధి నగర్ వక్ఫ్ బోర్డ్ స్థలంలో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. 20 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ విద్యాసంస్థ ద్వారా పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. మంత్రులు నారా లోకేష్ సహకారంతో పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. అదే సమయంలో ఏస్పేట దర్గా వివాదంపై కూడా అబ్దుల్ అజీజ్ తీవ్రంగా స్పందించారు. దర్గా పవిత్రతకు భంగం కలిగించే వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఫోక్సో కేసు నిందితుడికి దర్గా బాధ్యతలు అప్పగించడాన్ని వక్ఫ్ బోర్డు తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి వక్ఫ్ బోర్డు స్థలంలో ముస్లిం మైనార్టీల కోసం మరి ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం ఇంటర్నేషనల్ స్కూల్, ఇది మామూలుగా ప్రైవేట్ కాలేజీల కన్నా కార్పొరేట్ కాలేజీల కన్నా బాగుంటుంది. దీంట్లో ప్లే గ్రౌండ్ కాడి నుంచి ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పెట్టాలని మంత్రి గారు కానీ కోరారు, నారాయణ గారు. సో ఇది ఒక అద్భుతమైన స్కూల్ కడుతున్నాం. దీనికి 20 కోట్ల రూపాయలు మంత్రి నారాయణ గారు ఆయనకు తెలిసిన కార్పొరేట్స్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. రిత్విక్ ఎవరైతే సీఎం రమేష్ గారి యొక్క ఫ్యామిలీ బిజినెస్ ఉందో దాని నుంచి ఫస్ట్ ఫేజ్లో సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ద్వారా రావడం, ఈరోజు పనులు కానీ అన్నీ శరవేగంగా జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఇంకా ముందు జరగాల్సింది. అయితే ఈ నేల ఏదైతుందో ఇది కంప్లీట్ బ్లాక్ కాటన్ సాయిల్. దీన్ని స్ట్రెంథన్ చేసి మన ఎలాగైతే అమరావతిలో బ్లాక్ కాటన్ సాయిల్ ఉందో సేమ్ సాయిల్ ఇక్కడ కానీ బ్లాక్ కాటన్ సాయిల్. సో దీనికి స్ట్రెంథన్ చేసి దీన్ని మళ్ళా రీడిజైన్ చేయించి దీన్ని ఇప్పుడు కట్టడం జరుగుతూ ఉంది. మంత్రి గారి ఆలోచన ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ కంప్లీట్గా ఫినిష్ అయిపోవాలి అని చెప్పి శరవేగంగా పనులు చేస్తున్నాం. ఈరోజు మొత్తం 73,000 చదరపు అడుగుల బిల్డింగ్ ఇది, G+3. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఇమ్మీడియట్గా మీకు ఈ 6 monthsలో అవుతుంది. దాని తర్వాత బ్యాలెన్స్ 4లు కానీ కంప్లీట్ చేసి దీన్ని కంప్లీట్గా ఒక వండర్ఫుల్ స్కూల్, విఆర్ కాలేజ్ కట్టారు, అద్భుతంగా కట్టారు. దాని తర్వాత దానికన్నా బాగా డిఎస్ఆర్ కట్టారు. దానికన్నా బాగుండేటట్టు దీన్ని ఆర్కిటెక్ట్ కానివ్వండి మొత్తం కంప్లీట్గా డిజైన్ చేస్తున్నాం. వక్ఫ్ బోర్డు నాకైతే ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి, మాకు కానీ స్థలం ఇండి మేము కానీ కడతామని. ఇది ఒక మంచి పరిణామం. ఈ ఒక్క ఆస్తులు పెట్టుండేది ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ జీవన విధానాల్లో మెరుగుపరచడానికి అవకాశం వచ్చే అన్నీ కానీ వక్ఫ్ నుంచి చేయొచ్చు. అందులో భాగం విద్య. ఈరోజు డబ్బులు ఇస్తే ఈరోజు ఇస్తే రేపు అయిపోతుంది. అందుకోసమే వక్ఫ్ బోర్డు నుంచి ఈ స్కూల్స్ స్టార్ట్ చేశాము. అలాగనే తాలీమే హునర్ అని ఒక ప్రోగ్రాం చేశాం, మీ అందరికీ తెలుసు. టాలెంటెడ్ స్టూడెంట్స్ని 7,400 మంది పిల్లలు అప్లికేషన్స్ వేసి 6,500 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 250 మంది పిల్లలు దాంట్లో బెస్ట్ పిల్లలు తీసుకొని కార్పొరేట్ కాలేజీల్లో వేసి వాళ్ళకి నీట్ ఐఐటికి ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక వక్ఫ్ బోర్డు కార్పొరేట్ కాలేజీల్లో పెట్టి ఆ బిడ్డల్ని చదివిస్తున్నాం. ఇది ఒక పెను మార్పుగా అయింది. నాకు కర్ణాటక నుంచి వక్ఫ్ బోర్డు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, తెలంగాణ నుంచి చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కానీ అనేక ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఎలాగ చేస్తున్నారు ఏంది, మేము కానీ చేస్తామని. ఈరోజు బిడ్డలు చదువు ఇంపార్టెంట్. ముస్లిం సమాజంలో ఉండే పేదరికం పోవాలంటే, సమానత్వం కావాలంటే ఆస్తులతో సమానత్వం రాదు, చదువుతో మాత్రమే సమానత్వం వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. సమాజంలో అందరితో పాటు మేము సమానం అనే భావన ఎప్పుడు వస్తుందంటే చదువుతో మాత్రమే వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఉండే ఈ వక్ఫ్ బోర్డు, మా బోర్డు మెంబర్సు, సిఇఓ అందరం కానీ చదువు పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఆయన సిఈడిఎంకి కానీ ఆయనే దానికి ఆఫీసరు. సిఈడిఎంలో కానీ ఒక అద్భుతమైన ఒక ఆన్లైన్ కోర్సెస్ కోసం, ఆఫ్లైన్ కోర్సెస్ కోసం బ్యూటిఫుల్ ఆడిటోరియం లాగా కడుతున్నారు. అక్కడ కానీ
పేద పిల్లలకి అందరికి కానీ ఆన్లైన్లో కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ కానీ త్వరలో అది కానీ ఇనాగ్రేట్ చేయబోతున్నాం. అంటే మేము ఆస్తులు కాపాడేది దేనికోసం? ఆస్తుల్ని కాపాడడం ఎందుకు? ఆస్తి ఎవరైనా తీసుకెళ్ళిపోతారా? లేదు. ఆ ఆస్తి పెట్టి దాంట్లో ఏమి జనరేట్ కానప్పుడే, నిరుపయోగంలో ఉన్నప్పుడే అన్ని కబ్జాలు అవుతున్నాయి. ఉపయోగిస్తే కబ్జాలు అనేది జరగవు. అందుకోసం ప్రతి ఆస్తిని కానీ రాష్ట్రం మొత్తంలో రెవెన్యూ జనరేట్ చేసే పద్ధతిలో పోతున్నాము. ఆ వచ్చే డబ్బులు తీసుకొని పేద ప్రజలకి, పేద ముస్లిం సమాజంలో ఉండే వాళ్ళకి ఈ డబ్బులన్నీ కానీ వాడి వాళ్ళ జీవితాలని మెరుగుపరిచేయడానికి చేస్తున్నాం. అందులో భాగమే ఈ స్కూల్ కానీ. ఈ స్కూల్ కోసం నాకు ప్రత్యేకంగా సహకరించిన ఇక్కడ స్థానిక రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగనే మంత్రి నారాయణ గారికి, అలాగనే లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు రూల్స్, చట్టం తన పని తను చేసుకుంటుంది. ఈరోజు మీ స్కూల్కి కావచ్చు, మీ కాలేజీకి కావచ్చు, ఎవరి కాలేజీకైనా ఆ స్టాండర్డ్స్ ఉండాల్సిందే కదా. మీ స్కూల్కి మాత్రమే చేయలే. ఈరోజు రాష్ట్రంలో అన్ని దగ్గరలా లాస్ట్ వీక్ నారాయణ గారు కాలేజీకి చేశారు. భీమవరంలో లాస్ట్ వీక్ నారాయణ గారి కాలేజీకి చేశారు. అది ర్యాండమ్గా చూసుకుంటా పోవడమే. అంతెందుకు ఇక్కడ ఎన్ని హోటల్కి చేస్తున్నారు? ఒకవేళ అది వైసీపీ వాళ్ళ హోటల్ అయితే వైసీపీ వాళ్ళకి చేసినట్టా? దానికి ఉండాల్సిన స్టాండర్డ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఫైర్కి కావాల్సిన కండిషన్స్లో, ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు. చిన్న ఏమైనా జరిగితే దానికి కావాల్సిన ఎన్ని నామ్స్ అయ్యి, కొత్తగా మేము చెప్పేది ఏం లేదు. ఇక్కడ కక్షలు పెట్టే పని అయితే ఎవరైనా వ్యాపారం చేయగలుగుతారా? కక్ష పెట్టే పని అయితే మంత్రి గారి పైన కావాలని వీళ్ళు చెప్పడం తప్ప ఆయన స్వభావం కక్ష పెట్టే స్వభావం కాదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీరు గీరి దాన్ని కొండంతా చేసుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మేలు. వ్యాపారం అన్నప్పుడు మేము చేసాం వ్యాపారాలు, అనేక కష్టాలు వచ్చాయి. ప్రభుత్వం లేనప్పుడు అనేక కష్టాలు పడాం. ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా కావచ్చు, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కష్టాలు పెట్టారు. అవన్నీ దాటుకొని వచ్చాం. మీ ప్రభుత్వంలో ప్రశాంతంగా చేసుకుంటాం, ఇప్పుడు ప్రశాంతంగా చేసుకుంటాం అంటే నువ్వు బాగుంటే ఎవరేం చేయరు. నువ్వు సమాజంలో నీ పని నువ్వు చేసుకుంటే ఎవరు చేయరు. ప్రతి దానికి నేను ఉన్నానన్నప్పుడు నువ్వు మిస్టర్ క్లీన్గా ఉండాలి. అప్పుడు నేను ఈ దేశాన్ని మోస్తున్నానని అన్నిటికీ ముందు ఉండాలన్నప్పుడు నువ్వు మిస్టర్ క్లీన్గా ఉండాలి. ఏమి నీకు నిజంగా మీ హాస్టల్కే మీ కాలేజ్కే వచ్చారు, నామ్స్లో ఉన్నావా లేవా? దట్స్ ఇట్. నీకే చేశారు, ఆయనకి చేయలేదు, ఆయనకి మళ్ళా చేస్తాం. ఇప్పుడు నీకు చేసాం కదా, అన్ని నామ్స్ పైన ఉన్నావా లేదా? ఉంటే నీకు ఎవరేం చేస్తారు ఈ భారతదేశంలో? మీరు నామ్స్ పైన ఉండండి. దానికి పోయి నా ఒక్కడికే చేశారు కావాలని కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కక్ష తీర్చుకోం కానీ అది ఇంకోటి కానీ, అదేదో వేరే ఇండస్ట్రీ కానీ కాదు. చదువులు చెప్పే ఇన్స్టిట్యూషన్స్, దానిపైన ఎవరు కక్ష తీర్చుకోవాలని ఉండదు. కావాలని మీరు రాజకీయ బురద వేయొద్దు. మీరు క్లీన్ చేసుకోవాల్సిన బురద ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోండి. నామ్స్ ఏమైనా కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలంటే కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోండి. అంతే తప్ప 10 మందిని తీసుకొచ్చి ఇక్కడ అరుపులు కేకలు వేస్తే ఏమవుద్ది? ఎవరికి కానీ ఏమవుద్ది? చట్ట ప్రకారం పోతుంది గవర్నమెంట్. చట్ట ప్రకారం మీరు కరెక్ట్ ఉంటే అన్నీ చూపించండి. నీకు ఫైర్ వస్తుందా? ఎంతమంది పిల్లలకి ఎన్ని స్క్వేర్ ఫీట్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు? అంబులెన్స్ వస్తుందా మీ దగ్గరికి? ఫైర్ ఇంజిన్ వస్తుందా మీ కాలేజీల దగ్గరికి? చుట్టుపక్కల రాలేదు. మనుషులే పోవడానికి కష్టంగా ఉంది రోడ్ల పైన. ఎవరైనా చెప్పారా అవన్నీ? పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు, సంతోషం. బట్ నామ్స్ ఏదైతే ఉన్నాయో మేము పేరెంట్స్ గానో కామన్ ప్రజలుగా మాకు నామ్స్ తెలియకపోవచ్చు. ఏమైతే నామ్స్ ఉన్నాయో అది ఎవరున్నా, అది నారాయణ సార్ అన్నా అది అడర్ చేయాల్సిందే, చైతన్య ఆయన అడర్ చేయాల్సిందే, కృష్ణ చైతన్య ఆయన అడర్ చేయాల్సిందే. మీరు ఈరోజు నేను మిస్టర్ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఠేకేదార్ అంటున్నప్పుడు నువ్వు క్లీన్గా ఉండాలి. ఎవరు కానీ అది, లేదా అందరిలాగానే ఉండాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఎంతమందిని తీసుకువచ్చినా
చట్టం చేసే పని చేస్తున్నాం తప్ప, నామ్స్ ప్రకారం చేస్తున్నారు తప్ప, ఇక్కడ ఎవరు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలి, అక్కడ చదువుకునే పిల్లల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఎవరికి ఆలోచన లేదు. దయచేసి ప్రజలకు కానీ చెప్తున్నాం, మంత్రి గారు అటువంటి ఆలోచన ఉండే వ్యక్తి అయితే ఇన్ని రోజులు ఎవరు చేయలేరు, వ్యాపారాలు చేయలేరు. ప్రభుత్వం అట్లా కక్ష తీర్చుకోవాలంటే ఎవరు చేయలేరు. గత ప్రభుత్వంలో ఏమేం చేశారు మీ అందరికీ తెలుసు. నిర్దాక్షిణంగా అన్నీ మూసేశారు. అలాగే ఎవరు చేయట్లేదు. కావాలని ఆ అధికారులు తమ పని చేసుకుంటున్నారు, అది ర్యాండమ్గా చేస్తున్నారు. అందుకోసం దీన్ని ఊరికనే రాజకీయం చేయొద్దు. అంటే ఎమ్మెల్సీలు వచ్చి రోడ్ల పైన కూర్చుంటే నామ్స్ మారిపోతాయా? కాబట్టి నేను ముఖ్యంగా వాళ్ళకి కౌంటర్ ఇవ్వట్లేదు. నేను ప్రజలకు చెప్తున్నా, ఈ ప్రభుత్వం కక్షలు తీర్చుకునే ప్రభుత్వం కాదు. అది కానీ బిడ్డలు చదివే దగ్గర అసలు ఇది చదువులు ఉండే దగ్గర అసలు మేము ఇబ్బంది చేయాల్సిన ఆలోచనే లేదు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.